వెల్కమ్ టు కబర్లో విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఈ రోజు వీకెండ్ అనమాట. సో లాస్ట్ వ్లాగ్ చూసుంటారు, ఇట్లా ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసాం కదా. సో ఈ రోజు అదే అనమాట. అంటే ఈ రోజు సాటర్డే, మాకు ఈవినింగ్ 6 అవుతుంది. యాక్చువల్లీ 6కే స్టార్ట్ అవుతామని చెప్పాము. ఇక్కడ నుంచి 1 hour అనమాట వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ రోజు ఏంటంటే నేనే డిన్నర్ రెడీ చేశాను అనమాట. అంటే ఇక్కడే కుక్ చేశాను ఇంట్లో. సో ఇంట్లో కుక్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట. ఇప్పటిదాకా కాపనే సరిపోయింది. అండ్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. వ్లాగ్ లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు వ్లాగ్ లోకి వెళ్దాం పదండి. రెసిపీ మొత్తం షూట్ చేయలేదు, అంటే జస్ట్ ఇట్లా ర్యాండమ్ గా కొన్ని క్లిప్స్ తీసాను అంతే. బట్ చూడ్డానికి ఫైనల్ గా చాలా బాగా వచ్చింది అనమాట. కలర్ గానీ స్మెల్ గానీ చాలా బాగుండింది. బట్ పాపయ్య, ఆంటీ ఇందు, సంజయ్ అన్న రివ్యూ మంచిగా ఇస్తే నేను ఫుల్ సాటిస్ఫై అయిపోతాను అనమాట. అండ్ ఇది ఏ కారో తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. కార్ అయితే చాలా బాగుంది కదా, హైఫైగా. అనుకున్న టైంకి రీచ్ అయిపోయాము. ఇక్కడ పాపాయ్ వచ్చేసి కోకోనట్ రైస్ చేస్తుంది అనమాట. రెసిపీ అయితే అసలు చెప్పలేదు, ఎందుకంటే సీక్రెట్ రెసిపీ అంటది. సో చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఇది ఇంట్లోనే కుక్ చేసి తీసుకొచ్చా అని చెప్పా కదా. సో ఇలా ఫాయిల్ రైస్, ఇలా క్యాప్స్ ఉండే వాటిలో తెచ్చాను. సో కర్రీ చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. సో చికెన్ కర్రీ అండ్ పొటాటో ఫ్రై కుక్ చేసి తీసుకొచ్చా. చికెన్ కర్రీ ఉంది కాబట్టి పాపాయ్ ఏంటంటే కోకోనట్ రైస్ చేస్తుంది. అండ్ ఎంత మందికి కాంబో ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇది ఎవరు వేసారు తెలుసా? ఆంటీ వేసారు. ఆంటీ అనగా పాపాయ్ వాళ్ళ మమ్మీ. ఇందు చపాతీలు చేస్తుంటే పాపాయ్ చపాతీ కాలుస్తుంది అనమాట. సో ఇలా ఎక్కువ మంది ఉంటే పని షేర్ చేసుకుని చేస్తే జల్దీ అవుతుంది, దాన్ని హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. కుకింగ్ అంతా అయిపోయాక టేబుల్ మీద తెచ్చిపెట్టేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే సంజయ్ అన్న బయటికి వెళ్ళున్నాడు. సో సంజయ్ అన్న కూడా వస్తే అందరం కలిసి తినచ్చు కదా అనుకున్నాం అనమాట. సో ఈ లోపు నేను పాపాయ్ అంటే ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. వన్స్ సంజయ్ అన్న వచ్చేసాక తింటున్నాం అనమాట. అండ్ చికెన్ కర్రీ అయితే అందరికి చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మా డాడీ రెసిపీ అనమాట. సో నేను కాపీ కొట్టేసా. సో మా డాడీ ఈ వ్లాగ్ చూస్తారు కాబట్టి సో వ్లాగ్ లోనే చెప్పేస్తున్నా. డాడీ అందరికి రెసిపీ చాలా బాగా నచ్చింది అండ్ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అందరూ. హోటల్ స్టైల్లో ఉందని చెప్పారు. ఏంటది? టైము 12:30 అవుతుంది. పడుకోవాలి జల్దీ. మళ్ళీ రేపు కలుద్దాము. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇది నెక్స్ట్ డే అనమాట. అందరం రెడీ అయిపోయి ఇట్లా ఉన్నాము. సో మార్నింగ్ 7:30కి బయటికి వెళ్ళి చూస్తే ప్లెజెంట్ గా చాలా బాగుండింది అనమాట. బాగా మబ్బు కూడా పట్టేసి ఉండింది. హోప్ఫుల్లీ వర్షం అయితే అస్సలకే పడకూడదు, ఎందుకంటే మాకు ఈరోజు ప్లాన్స్ ఉన్నాయి బయటకు వెళ్ళడానికి. సో చూద్దాము. ఆడేసి ఇంటికి వచ్చేసాక ఇంకా బ్రంచ్ చేద్దాం అనుకున్నాము. పూరి చేస్తున్నాము. ఈ పూరికి ఎంత మంది కాంట్రిబ్యూట్ చేశారంటే, సంజయ్ అన్న ఒక పక్క పూరి పిండి రెడీ చేసి ఇచ్చాడు. సో నేనేందంటే దాన్ని బాల్స్ చేశాను అనమాట పూరికి. ఆంటీ ఏమో ఇట్లా పూరి రెడీ చేస్తున్నారు. ఇంకో సైడ్ ఇందు ఏమో కాలుస్తుంది అనమాట పూరీస్ అన్ని. సో ఇంత మంది చేస్తే జల్దీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, బట్ చాలా బాగుంది అనమాట. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి. ఈ ప్లేస్ పేరు ఆర్దూర్ సీట్ అనమాట. సో ఇప్పుడు మేము కేబుల్ కార్ రైడ్ కి టికెట్స్ తీసుకొని వెళ్ళబోతున్నాము. సో రౌండ్ ట్రిప్ తీసుకున్నాం అనమాట. అండ్ మనకి ఇలా ఇస్తారు, అంటే కైండ్ ఆఫ్ మ్యాప్ అనమాట. అంటే వ్యూ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి అన్ని ఇందులో ఉంటాయి. Hop off when you get the top bus and back is 5 o'clock and every quarter's up there. Okay. Don't miss 5 o'clock whatever you do. Okay, not to walk back. Get the one back, okay? Okay. Yeah, okay. Thank you. Cheers. నువ్వు అది చూడాల్సింది రోడ్డు కాదు. అసలు వ్యూ క్రేజీ ఉంది. అక్కడి నుంచి ఇటీ నేను పట్టుకుంటా. బట్ క్రేజీ ఉంది వ్యూ అయితే కదా ఎండకి. బీచ్లు అని కాకుండా ఎండుంటే, కానీ అసలుకి చాలా బాగుంది. మనం తీసుకుంది రౌండ్ ట్రిప్ టికెట్స్ కాబట్టి ఒకసారి వెళ్ళి అక్కడ దిగేసి ఏమేమి ఉన్నాయో ఒకసారి అన్ని అక్కడ చూసుకొని మళ్ళీ అక్కడ కేబుల్ కార్ ఎక్కేసి ఇందాక మనం కార్ పార్క్ చేసిన దగ్గరికి అయితే దిగుతాం అన్నమాట.
వరం తీసుకోరా. ఏం కోరికమ్మా, ఏం కోరిక ఉంది నీ దగ్గర? ఇంకో పెద్ద మొక్క పెట్టమని. జీవించిన నీకు ఏం కావాలి బాబు నీకు? మళ్ళీ కావాలి, టికెట్ తీసుకో మళ్ళా. ఏం కావాలి బాబు నీకు? మేడం లాస్ట్ లో వచ్చి కొంచెం ఇంకా వెనకాల ఉన్నారు అందరూ. అయితే చేయలేక డైరెక్ట్ గొంతులేసానికి. నీ కోరిక ఏం చెప్పు. ప్రస్తుతానికి మీ పెళ్ళైతే సాగండి. పాప ఎగ్జామ్ ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో పిల్లల్ని కనాలి. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ రోడ్డు మీదకి రమ్మంటే ఒకటేసారి కావాలి పిల్లల్ని కనాలి. మీరే తీసుకోండి. ఊరికే ఫన్నీగా ఇదంతా. అంటే మా దగ్గర ఒక్కటే ఒక బనానా బ్రెడ్ ఉండిందనమాట. సో అందరికి లైట్ గా ఆకలి స్టార్ట్ అయింది. సో అందుకనే ఇట్లా ఒక్క బ్రెడ్ నే ఇంతమంది తింటున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం కేబుల్ కార్ లో. వ్యూ అయితే చాలా చాలా బాగుండింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఐస్ క్రీమ్స్ కొన్నాం అనమాట. అక్కడ ఇంకేం ఫుడ్ లేదు. సో అందుకని ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అందరికి. సో ఐస్ క్రీమ్స్ తినేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి పాయింట్ లియో ఎస్టేట్ అనమాట. ఇది అవుట్డోర్ స్కల్ప్చర్ గ్యాలరీ అనమాట ఇదంతా. సో చాలా స్కల్ప్చర్స్ ఉంటాయి లోపల. అంటే 16 acres లో. సో టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. స్కల్ప్చర్స్ కిందనే దాని గురించి రాసున్నారనమాట. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాం మొత్తం, ఎందుకంటే చాలా చాలా గాలి సౌండ్ వస్తుంది. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యాక ఈ స్కల్ప్చర్ కనిపిస్తుంది. అండ్ స్కల్ప్చర్స్ అన్ని చూపిస్తాను ఇక్కడ క్విక్ గా, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది అందుకని చెప్పేసి. ఇప్పుడు పాయింట్ లియో ఎస్టేట్ అంటే వైన్, ఫుడ్ అండ్ వరల్డ్ క్లాస్ స్కల్ప్చర్స్ అనమాట మొత్తం. ఈ ఎస్టేట్ లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే స్కల్ప్చర్ పార్క్ అన్నమాట. ఓవరాల్గా అయితే బాగుంది, బట్ చాలా నడవాలన్నమాట. అప్పటికి మేము ఒక సైడ్కి వెళ్ళకుండా స్కిప్ చేసాము. సో చూసినంత వరకు చూసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. క్యాస్ట్ ఐరన్తో చేశారండి బొమ్మని. బాగుంది కదా. ఆయిల్ రాస్తున్నారు, టచ్ చేయకు. లాస్ట్ ఐరన్ కదా అందుకే. కర్మ పాడు.
ఎంకరేజ్ చేస్తుంటే ఈ పాట పాడనా? పాటల పల్లకి వై మొత్తం పాటొచ్చా? సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. చప్పట్లు చప్పట్లు. అసలు ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది అందరికి. దగ్గరలో డామినోస్ ఉంటే అక్కడ ఆపేసి ఇంకా ఆర్డర్ ఇచ్చేసాము. గార్లిక్ బ్రెడ్ పిజ్జాస్ అయితే ఆర్డర్ ఇచ్చేసి తింటున్నాం అక్కడే. తినేసాక ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. మార్నింగ్ గేమ్ నుంచి ఇప్పటిదాకా ఏదో ఒకటి చేస్తేనే ఉన్నామన్నమాట ఒక లూప్ లో. ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా నాకైతే ఫుల్ గా రిలాక్స్ అవ్వాలని ఉంది. ఇంక ఏ పని చేయబుద్ధి కాదనమాట. ఇంకా అంత అలసిపోయాము. మెల్బర్న్ లో ఉన్న వాళ్ళు ఈ ప్లేసెస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఇక్కడ దాకా చూసారు కదా, వెంటనే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. Until then, take care. Bye bye.